హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతాడంట ఒక నాయకుడు. ఎవరంటే జై భీమ్ రావ్ భారత్ పార్టీ అని చెప్పి ఒక పార్టీ అయితే ఉంది. అయితే ఈ పార్టీ విజయవాడ కన్వీనర్ కింద ఎవరైతే ఉన్నారో సురేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతాడు. ఎందుకనంటే రాష్ట్రంలోనంట మత కల్లోహాలు, కులాల మధ్య, మతాల మధ్య పవన్ కళ్యాణ్ గారు విద్వేషాలు రప్పించి ప్రజలను రెచ్చగొట్టి ప్రజల చేత మధ్యలో పెట్టి రాజకీయం చేస్తూ ఆ ఈ గొడవలు పెడుతున్నారు అనేటట్టు ఈయనైతే ఆయన మీద పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతాడంట. అంతేకాకుండా ప్రచారంలో పవన్ కళ్యాణ్ తాను క్రిస్టియన్ అని చెప్పుకున్నాడంట. మరి ఈయనకి ఎక్కడ చెప్పాడు? తన భార్య క్రిస్టియన్ అని చెప్పారు. తన భార్య తన బిడ్డలు క్రిస్టియానిటీ మతాన్ని ఫాలో అవుతున్నారని చెప్పారు. ఆయన క్రిస్టియానిటీ అని చెప్పలా, ఆయన హిందూ. ఆయన భార్య క్రిస్టియన్, ఆయన పిల్లలు క్రిస్టియన్ మతం ఫాలో చేస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని, నాది హిందూ ధర్మం, నేను అన్ని మతాలను పాటిస్తాను, ఇటు క్రిస్టియానిటీ మతం పాటిస్తాను, అటు ముస్లిం మతాన్ని కూడా పాటిస్తానని చెప్పారు. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గారు నేను క్రైస్తవుని అని ఎక్కడ చెప్పుకోలే. మరి ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకుంటే అసలు ఈ జై భీమ్ రావ్ భారత్ పార్టీ అనేది ఎవరని చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డికి కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు ఒకడు ఉంటాడు. నల్లగా అంత పొట్టిగా ఉండి సూటు బూటు వేసుకొని జాడా ప్రవీణ్ కుమార్ అని చెప్పి, మరి ఆయన ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కనీసం ఒక 5% మంది కూడా అతను తెలియదు. యాక్చువల్లీ అతను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏ విషయంలో ఏది చేసినా కానీ పవన్ కళ్యాణ్ తప్పుపడుతూ ఆయన అయితే కీలక వ్యాఖ్యలు చేస్తాడు. ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెడతాడో ఆ పెట్టిన ప్రెస్ మీట్ వీడియో అయితే సాక్షి టీవీలో, సాక్షి ఛానల్స్ లో అయితే వేస్తారు. అయితే అక్కడ చూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ జాడా ప్రవీణ్ అనేవాడు జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఏదైతే ఉందో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ముసుగు దొంగలో పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఫండింగ్ తోని పార్టీ నడుపుతున్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇలా వ్యవహరిస్తారు. అంటే పవన్ కళ్యాణ్ మీద కీలక వ్యాఖ్యలు చేయడానికి, పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా కొన్ని తప్పు పట్టేటట్టు అయితే వీళ్ళైతే ప్రచారం చేస్తారు. ఎప్పుడు అంటే వీళ్ళు గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కసారి కూడా విమర్శించినట్టు నేను ఒక్క ప్రెస్ మీట్ కూడా చూడలేదు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శించినట్టు కనీసం తక్కువలో తక్కువ ఒక 100 ప్రెస్ మీట్లైనా చూసుకుంటాం. అంటే ఎంతసేపు కూడా ఈయన టార్గెట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉంది. అంటే ఈయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వెనకాల బినామీ కింద, అంటే స్లీపర్ సెల్ అంటాడే కదా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి స్లీపర్ సెల్ అంటాడే కదా. యాక్చువల్లీ ఈయన దళిత కులానికి చెందినవాడే. కానీ ఆ దళితుడు అనే ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పార్టీ ఫండింగ్ తో ఈయన పార్టీ నడుపుకుంటే ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం, లేకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి, ఆయన వ్యక్తిగత జీవితాల గురించి విమర్శిస్తున్నట్టు, ఆయన ఏదో పెద్ద సూటిగా ప్రశ్నిస్తున్నట్టు ఈయన మాట్లాడుతున్నాడు. మరి అంత సూటిగా పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నావే, ఈయన పవన్ కళ్యాణ్ అనే ఓడు పదవిలోకి వచ్చి కరెక్ట్ గా 4 నెలల దగ్గరకు వస్తుంది. మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా ప్రజల్ని అంత దారుణంగా హింసించినప్పుడు, నువ్వు అంత సూటిగా పవన్ కళ్యాణ్ విమర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విమర్శించలేదు? అంటే నువ్వు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక స్లీపర్ సెల్ లాంటి కార్యకర్తవి. ఏంటంటే ఆయన ఇచ్చే ఫండింగ్ తో నీ పార్టీని నడుపుకుంటూ నీ యొక్క భవిష్యత్తు నడుపుకుంటున్నావు తప్పితే నీకు పార్టీ అనేది మనుగడ లేదు. అసలు ఈ పార్టీ ఎందుకు ఉందో కూడా తెలియదు. ఈరోజు దళితుడు అనే ఒక పేరు పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని నువ్వు ఇలాగ పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నావే. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పని చెప్పు? దళితులను తిట్టారా? క్రిస్టియన్ మతాన్ని తిట్టారా? పోనీ ముస్లిం మతాన్ని తిట్టారా? పోనీ ఏ మతాల్ని, ఏ కులాలైనా సరే కించపరుతున్నట్టు కానీ, లేకపోతే ఎవరి మీద అయినా కానీ తప్పుడు ప్రచారాలు చెప్తున్నట్టు, లేకపోతే ఎవరినైనా తిడుతున్నట్టు, లేకపోతే కులాల మధ్య, మతాల మధ్య వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేటట్టు ఎక్కడైనా మాట్లాడారా? లేదు కదా. ఆయన క్లియర్ గా చెప్పింది ఏంటి? హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, సనాతన ధర్మం అనేది నిలబెట్టాలి అన్నారు తప్పితే ఇటు ఎక్కడ కూడా ముస్లింస్ ని ఒక మాట తక్కువ అనేటట్టు, ఇటు క్రిస్టియానిటీ ఒక మాట తక్కువ అనేటట్టు, ఇటు దళితులు తగ్గించినట్టు, లేకపోతే ఇటు ఓసీలు పెంచినట్టు ఆయన ఎక్కడ కూడా ప్రస్తావన తీసుకురాలేదే. ఆయన కేవలం చెప్పింది హిందూ దేవుళ్ళ మీద, సనాతన ధర్మం మీద కొంతమంది సెక్యులరిస్టులు, సూడో సెక్యులరిస్టులు అనే చెప్పుకునే ముసుగులో ఉన్న కొంతమంది వాళ్ళు, కొంతమంది నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని తప్పుపడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం, మీరు మాట్లాడేది తప్పు,
ఖచ్చితంగా నేను సనాతన ధర్మం కోసం కట్టుబడి ఉన్నాను, నేను ఆ బోర్డు పెట్టి తీరుతాను, హిందూ దేవాలయాల్ని, హిందూ దేవుళ్ళని, సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత నాది అని చెప్పారు తప్పితే ఎక్కడా కూడా క్రిస్టియానిటీ మతాన్ని తగ్గించడమో, లేకపోతే క్రిస్టియానిటీని తక్కువ చేసి చూడడమో, లేకపోతే అన్ని మతస్థుల్ని తప్పు పట్టడమో, వాళ్ళు తిట్టడమో, ఏదో ఒకటి అనడమో, లేకపోతే ఇటువైపు మైనారిటీలని, ముస్లింస్ ని ఏదైనా అనడమో, వాళ్ళ మతాన్ని తగ్గించినట్టు ఆయన ఎక్కడ చేయలేదు కదా. మీరు ఇప్పుడు మొన్న జరిగిన ప్రెస్ మీటే కాదు కదా, పాతవి కూడా తీసుకొని చూడండి. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మతాన్ని తగ్గించినట్టు అనలా. ఆయన మతాన్ని ఆయన కాపాడుకుంటానన్నారు, పరమతాల్ని గౌరవిస్తానన్నారు. ఆయన చెప్పిందే చేశాడు, అక్కడ ప్రతిజ్ఞ కూడా చేయించాడు. నేను నా మతాన్ని నేను కాపాడుకుంటాను, పక్క మతాలకు విలువిస్తాను, గౌరవిస్తాను అని చెప్పాడు. ఆయనకు ఆ విలువ ఉంది కాబట్టి ఆయన కూతురు క్రిస్టియానిటీ మతాన్ని ఫాలో అయినా సరే హిందూ దేవాలయాలకు తీసుకొచ్చి అక్కడ ఏవైతే రూల్స్ ఉన్నాయో, డిక్లరేషన్ అనే ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేసి అక్కడ ఆయన కూతురు మైనర్ అయితే మైనర్ కింద ఆవిడ సంతకం పెడితే ఆయనకి గార్డియన్ కింద పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి దర్శనానికి తీసుకెళ్లారు. అది బాధ్యత ఉన్న రాజకీయ నాయకుల లక్షణం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా చివరిలో ప్లేట్ తిప్పేసి నా మతం అన్ని మతం, నేను 4 గోడల మధ్య ఉంటే క్రిస్టియానిటీ చదువుతాను, బయటకు వచ్చి హిందూ మతాన్ని, అలా అన్ని రకాల మాటలు మాట్లాడలేదే. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి వెనకాల స్లీపర్ సెల్స్ కింద పనిచేస్తున్నారు కాబట్టి మీరు అటు వత్తసు పలుకుతున్నారు. మీరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతాను, పవన్ కళ్యాణ్ గతంలో క్రిస్టియానిటీ అని చెప్పాడు, ఆయన చెప్పాడు అనుకుందాం పోనీ, ఇప్పుడు తప్పేంటి? ఎవరికైనా ఏమైనా అరిగిపోయిందా, లేకపోతే ఎవరైనా చనిపోయారా, లేకపోతే ఎవరికైనా కోర్టు లాస్ అయినా, లేకపోతే ఇల్లు మునిగిపోయినాయా? అభివృద్ధి ఎలా చేయాలని దాని ఆలోచించండి, లేకపోతే రాజకీయం ఎలా చేయాలని ఆలోచించండి. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టండి, చూద్దాం ఎలా ఉంటుందో. పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టి ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే దమ్ముందా ఎవరికైనా మీకు? మీరు కేసు పెట్టినా కానీ అదొక చిత్తు పేపర్తో సమానం అంతే. అది జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే కనీసం తీసుకెళ్లి లోపలెత్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడితే కనీసం ఆయన అరెస్ట్ చేయడానికి కూడా ధైర్యం చేయరు. ఈవెన్ ఎక్కడ పోలీసులు, సిబిఐ అధికారులైనా ఆ ధైర్యం చేయరు. ఎందుకంటే 100కు 100% చెప్పుకోవాలంటే ఆయన ప్రజాదరణ అలా ఉంటది. అంతేకాకుండా ఆయన ఏ విషయంలో కూడా 100కు 100% తప్పు చేయడు. అర్థమైందా? మొన్న అంత గ్రాండ్ గా సభ పెట్టి గట్టిగా ప్రతి ఒక్కరికి క్లాస్ పీరియడ్ తప్పితే ఎక్కడ కూడా మాట తేడా రాకుండా ఎవరిని కూడా కించపరిచినట్టు మాట్లాడాల. కానీ ఏంటంటే మీకు లాంటి రాజకీయ నాయకులు దళితుల ముసుగుల్లో ఎవరైతే దొంగ పార్టీలు నడిపిస్తారో చూసారా, వాళ్ళకు మాత్రం పవన్ కళ్యాణ్ ఎలా తప్పు పట్టాలనేది టార్గెటెడ్ గా మీరు చూసుకుంటూ ఈ రోజు ఇలా చేస్తున్నారు తప్పితే ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట అనలేదు. మీకు దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టండి, ఆయన జైల్లో పెట్టండి, చూద్దాం ఎలా ఉంటుందో. రాష్ట్రం ఇప్పటి వరకు మీరు అన్నారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసే మీకు కొన్ని పార్టీలు రాష్ట్రం రావణకాండం అయిపోతుందని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి వాగుతున్నారు కదా. ఇప్పుడు కాదు రావణకాండం, మీకు దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసి కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, అప్పుడు రాష్ట్రపతి పాలన రావణకాండం ఏంటో చూపెడతా ఆయన అభిమానులు. అంత దారుణంగా ఉంటుంది. ఆ దమ్ము మీకుంటే మీరు ఖచ్చితంగా 8 కేసు పెట్టండి.